మంచిది. పగటికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. అది 40 దినములు వారు ఆ దేశములో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. చాలు. దేవుని వాక్యంలో ఈ పగటికాల సమయంలో ఎష్కోలును గురించిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎష్కోలును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎష్కోలు అనగా పండ్ల గెల, ద్రాక్షల పండ్లతో నింపబడిన ఒక గెల. ఈ లోయను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో, దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో అది ఓ భాగంలో లోయలో ఆ పొలాలతో కూడిన స్థలం. అది ఆ లోయలో పంటలు పండుతూ ఉన్నాయి. ఆ లోయలో పంట ఎంత సత్తువ కలిగింది, సారం కలిగింది అని అంటే 2 మనుషులట ఆ ఎష్కోలు లోయలో పండిన ద్రాక్షల గెలని కాడిమానుతో మోసుకొని వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని సేవకుడై ఉన్న మోషే మరి ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలలో నుంచి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్ద మనిషిని తీసుకొని వేగు చూడటానికి మనం దగ్గరికి వచ్చాం కదా. మరి ఇప్పుడు ఈ వాగ్దాన దేశములో మనం కాలు మోపబోయే ఆ దేశం యొక్క వైభవము, ఆ దేశం యొక్క పరిస్థితిని మీరు ఒకసారి పరిశీలన చేసిరండి అని చెప్పి ఆయన 12 మంది పెద్దలను పంపిస్తే ఆ 12 మంది పెద్దలు ఆ దేశంలో సంచరించుచు ఎష్కోలు లోయ దగ్గరికి రాగానే ఆ లోయలో ఆ లంకలో పండిన పంటలలో నుంచి ద్రాక్ష గెలనట 2 మనుషులు కాడిమానుతో మోసుకొని రావటం చూచారంట. అంటే దాని అర్థం ఏంటనంటే ఎష్కోలు లోయ వాగ్దాన భూమిలోనిది, ఎష్కోలు లోయ ఫలభరితమైనది, ఎష్కోలు లోయ దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. అయితే ఈ ఎష్కోలు అనే పేరు ఆ ప్రాంతానికి రావటానికి గల కారణం ఏంటి? కొన్నిసార్లు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఊరికి కొద్ది దూరంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు వేసుకొని నివాసం చేస్తూ ఉంటే ఆ ఊరికి చివరికి అతని పేరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అట్లాగనే మరి దేవుని వాక్యంలో చూస్తే ఈ ఎష్కోలు ఎవరు అనే మాట గుర్తు చేసుకుంటే ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 13 వచనం నుండి మనం కొన్ని విషయాలు చదువుకోవచ్చు. 13వ వచనం 14వ వచనం కూడా చదవచ్చు మనం. చూడండి. హెబ్రీయుడైన తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడును అయిన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకొనిన వారు. ఎవరు ఈ ఎష్కోలు అనంటే అమోరీయులకు ప్రధానమైన వాడు, అమోరీయులకు మూలమైన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అమోరీయులలో ఓ వ్యక్తి ఎష్కోలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసం చేయటం ద్వారా మొత్తానికి ఆ పేరు పెట్టబడింది. సరే, మంచిదే. ఇప్పుడు ఎష్కోలు అనే ఆ జాతిలో నుంచి, ఆ కుటుంబాలలో నుంచి వచ్చిన వారు ఆకేరు, మానేరు అనేవాళ్ళు ఉన్నారు
ఉన్నారు కదా, వీళ్ళకున్న ఒక సుగుణం ఏంటనంటే, ఓ సందర్భంలోనంట అబ్రహాము కొడుకు వరుస అయ్యే లోతు కలిసి నివసించలేనంతగా దేవుడు వాళ్ళని దీవించాడు. చివరికి వాళ్ళ మంద కాపరులకి, లోతు మంద కాపరులకి, అబ్రహాము మంద కాపరులకి గొడవలు అయితే పెద్దరికంగా కాస్త ఆలోచించిన అబ్రాహాము గారు అంటున్నారంట, అరే నాయనా కొడుక, నేను నిన్ను ఎత్తుకొని పెంచాను, పెద్ద చేశాను, పెళ్లి చేశాను, ప్రయోజకుని చేశాను. దేవుడు నన్ను దీవించాడు, నన్ను బట్టి దేవుడు నిన్ను కూడా దీవించాడు. అయితే మన ఇద్దరం కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు పొలంలో నీ మంద కాపరులు నా మంద కాపరులు గొడవ పడ్డారు, ఇక రేపో మాపో నువ్వు నేను కూడా గొడవ పడే అవసరం వచ్చింది. అందుకని ఏదైనా దగ్గరుండి గొడవ పడటం కంటే దూరంగా ఉండి ప్రేమానురాగాలు కలిగి ఉండటం మంచిది కదా. ఓ పని చెయ్యి, మన ఎదుట దేవుడు 4 దిక్కులు ఉంచాడు. 4 దిక్కులలో నువ్వు తూర్పు దిక్కుకి వెళితే నేను పడమరకి వెళతా, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళతా. అది కూడా ఏది కావాలో నీకే అవకాశం ఇస్తున్నాను, కోరుకో అని అంటాడంట. లోతు మొత్తానికి చూచాడు, పచ్చని దాని మీద కళ్ళు పెట్టాడు. మరి చిన్నవాడు, అయ్యా నన్ను పెంచావు, పెద్ద చేశావు, నాకు బలం ఉన్నది, నీకేం బలం ఉడిగిపోయింది, మా నాయన చనిపోయినప్పుడు చంకనేసుకొని వచ్చి నువ్వు పెంచి పెద్ద చేసావు కదా, నీ రుణం తీర్చుకోవటానికి ఒక తరుణం వచ్చింది, పెద్దాడివి, నువ్వు ఏ దిక్కుకి వెళ్తావో చెప్పు, నేను మిగిలిన దిక్కుకి వెళ్ళి కష్టపడతాను అంటలేదంట. పోనీ భక్తి కలిగిన ఇంకొక పద్ధతి ఏంటనంటే, నాయనా ప్రార్థన చేసి దేవుడు నన్ను ఎట్టెళ్ళమంటాడో అడుగు, నేను దానికి లోబడతానంటే పోయేది. ఆ మాట అనలా, పెద్దరికంగా ఈయన పట్ల అవకాశం ఇవ్వాల. ఆయన పచ్చదనాన్ని కోరుకున్నాడు, అలాగును వెళ్ళిపోయాడు, చివరికి ఇబ్బందులు పాలయ్యాడు. అయితే ఆయన సొదమ ప్రాంతంలో నివాసం చేస్తుంటే 3 రాజులట మొత్తానికి మూకుమ్మడిగా సొదమ రాజు పైన దండెత్తి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ దోచుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నాడంట. ఈ విషయం మొత్తానికి ఒకడు తప్పించుకొని వచ్చి, అయ్యా నీ కొడుకు వరస అయ్యే లోతున్నాడు కదా, సొదమ రాజ్యం మీద దండెత్తిన శత్రువులు 3 రాజులు మూకుమ్మడిగా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారనంటే, ఆ సొదమ రాజును పట్టుకున్నారు, సొదములో ఉన్న ఆస్తిపాస్తులను పట్టుకున్నారు, చివరికి సొదములో ఉన్న నీ కుమారుడు వరస అయ్యే లోతును కూడా చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు అని అన్నాడంట. అంతేనండి, ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది యోధులను తీసుకొని ఆ లోతును విడిపించడానికి యుద్ధానికి వెళుతున్నాడంట. యుద్ధానికి వెళుతుంటే వెంటనే ప్రక్కన ఉన్న వాళ్ళు అంటున్నారంట, ఏమంటున్నారు తెలుసా, నాయనా నీతో మేము నిబంధన చేసుకున్నాం కదా, నీతో పాటు కష్టమైన నష్టమైన మేము వస్తాము. ఈరోజు నీ కొడుకు ఆపదొచ్చింది, రేపు నాకు రావచ్చు, నా బిడ్డకు రావచ్చు, కానీ నీవు మాకు అండగా ఉన్నావు, మేము కూడా నీకు అండగా ఉంటాము. ఎప్పుడో నిబంధన చేసుకున్నారు. అంటే ఇష్కోలులో ఉన్న ప్రజల యొక్క ఆ కుటుంబంలో వారి యొక్క లక్షణాలు ఏంటనంటే, నిబంధన కలిగిన దేవుని కుమారుడై ఉన్న అబ్రాహాముతోటి వాళ్ళు నిబంధన చేసుకుంటున్నాడు. మరి ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మన జీవితాలను ఫలభరితంగా చేయాలి, మన కుటుంబాలను వర్ధిల్ల చేయాలి. నీ చేతి పనిని కానీ, వ్యాపారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, నువ్వు ఏ పని చేయ తలపెడతావో అందులో దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి అని అంటే, ఎష్కోలులాగా మనం కూడా విస్తారమైన ఫలభరితమైన దీవెన పొందుకోవాలనంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా, నిబంధన చేసుకోవాలి. ఎవరితో నిబంధన చేసుకోవాలి? దేవుని పిల్లలతో నిబంధన చేసుకోవాలి. ఈ పగటి కాల సమయంలో మనం నిబంధన చేసుకున్న జనులుగా ఉంటున్నామా? అందుకనే ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నిబంధన చేసుకుంటే పరిస్థితులు ఎట్లాగునుంటాయనంటే, ఆ నమ్మి దేవునితో నిబంధన చేసుకుంటే దేవుడు వాళ్ళని అంతకంత ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే అంటారు, ఏమనంటారు తెలుసా, రాజబాబాయ్ గారు పాట పాడుతూ, అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే, అబ్రహాము నిన్ను నమ్మగా
నీ జనముగా చేసినావే. అగరు ఆశలు అరికట్టినావే, సారా కన్నులు తెరిపించినావే. అగరు ఆశలు అరికట్టినావే, సారా కన్నులు తెరిపించినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలేము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకధిపతివి నీవే. సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవుని సన్నిధిలో మనం నిబంధన చేసుకుంటే ఆ నిబంధనలో ఉన్న వారిని దేవుడు ఫలభరితంగా ఆశీర్వదిస్తాడు. ఎష్కోలు లోయలో పండిన ఆ పంటలో ఒక ద్రాక్ష గెలని చిన్న పిల్లవాడు చిటికిన వేలుతో మోయగలడు, కానీ ఇద్దరు మనుషులు కాడిమానుతో డందంతో మోసారంట. అయ్యా, ఆ లోయలో ఇంత గట్టి పంట పండటానికి, సారవంతమైన పంట పండటానికి, సత్తువు కలిగిన పంట పండటానికి గల కారణం ఏంటనంటే వాక్యం అంటుంది, ఎష్కోలు ఆ పితామహుడు, అమోల పురుషుడు ఎష్కోలు అనే అమోరీయులకు ప్రధానమైన వ్యక్తి. ఆయన ఆరంభంలో ఆయన కొన్న లక్షణాలు ఏంటనంటే దేవునిని ఎరిగిన అబ్రాహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుని జనాంగమా, ఈ పగటికాల సమయంలో దేవుడు నిన్ను దీవించటానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, దేవుడు నిన్ను ఫలింపు చేయటానికి మనం కూడా దేవుని పిల్లలతో నిబంధన చేసుకునే వారిగా ఉండాలి. వాగ్దానపు దేశంలో ఒక లోయలో పండిన ఆ పంట సత్తువ కలిగింది. వాగ్దాన భూమిలో అనగా సత్తువ కలిగిన సంఘంలో నీవు కూడా ఫలభరితమైన ద్రాక్ష గెలలాగా ఫలించి అన్ని విధాల ప్రయోజనకరమైన దీవెన పొందుకోవాలనంటే ఈరోజు మనం కూడా నిబంధన కలిగిన ప్రజలుగా ఉండాలి. ఎవరితో నిబంధన చేసుకున్నాడు ఎష్కోలు అని? ఆయన దేవుని సేవకుడు, దేవునిని ఇష్టపడి దేవుని యందు నమ్మకం ఉంచిన అబ్రాముతోటి నిబంధన చేసుకుంటున్నాడు. ఈ పగటి కాల సమయంలో మనం నిబంధన చేసుకోగలుగుతున్నామా? దేవుని పిల్లలమేగా నిబంధన చేసుకోవాలి. సంఘంలో ఉన్న నీవు తోటి వారితో ఒక నిబంధన ఉండాలి. అక్క, నీకు అనారోగ్యంగా ఉంది కదా, నేను ఒక పూట నీ కొరకు ప్రార్థన చేస్తా. నువ్వు కష్టాలలో ఉన్నావు కదా, ఈ వారమంతా నీ కొరకు నేను ప్రతిరోజు కొద్ది సమయం ఫలానా వేళలో ప్రార్థన చేస్తానక్క, ఫలానా సమయంలో ప్రార్థన చేస్తానన్నా అని చెప్పామన్నా నిబంధన చేసుకోగలిగావా? అన్నీ బాగున్నప్పుడు ఏదో స్తుతికుడికి పెట్టుకున్నప్పుడు ఆనందంతో వస్తాము, దబాయించి 4 పాటలు పాడతాము, స్తోత్రం హల్లెలూయా అంటాం, ముద్ద పెడితే తింటాం, మెదలకొండ వెళ్ళిపోతాం. అట్లా కాదట. నిబంధన జనుల యొక్క పరిస్థితి ఎట్లాగుంటుందనంటే కష్టాలలో ఉంటారు, సుఖాలలో కూడా ఉంటారు. అబ్రాహామును కష్టం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు తుజారే మా యాత అని అనలేదంట. గొడవకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసు అందరూ, నీకెందుకు నువ్వు పద నేను ఉన్నాను కానీ అంటాడు. వీటిది ఈడు రాడు. మళ్ళీ వీడికేమన్నా అవసరం అయితే నువ్వు రాకపోతే నేను కదలనని అంటాం. కాదండి, నిబంధన జనులకు ఉండే లక్షణం ఏంటనంటే నీతో నిబంధన చేసుకున్న వాళ్ళు, నీతో సహవాసం చేసుకున్న వాళ్ళు, నీ పంచనీడకు వచ్చిన వాళ్ళు, నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఆపద కలిగితే నీవు వారి పక్షాన నిలబడాలి. అట్లాగనే నీకోసం నిలుచున్నోనికి ఆపద కలిగితే నీవు కూడా పిలవకుండా వెళ్ళి వాని పక్షాన నిలుచుంటే అప్పుడు నీవు నిబంధనలో నిలిచినట్టు. నీకు ఆ గుణం ఉంటే అమోరీయుల ప్రధాని అయ్యున్న ఎష్కోలు ఇంటి వారిని దేవుడు ఎట్లా ఫలింపజేశాడో నిన్ను నన్ను కూడా దేవుడు అట్లాగునే ఫలింపజేస్తాడు. ఉదాహరణకి ఓ సందర్భంలో ఓ శ్రేష్టమైన మాట ఎస్తేరు గ్రంథానికి మనం వస్తే అందులో ఒక చక్కని విషయం మన జ్ఞాపకానికి వచ్చిందండి. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనందరికీ సుపరిచయమైన ఒక సంఘటన. యూదులు ఉన్నారు, ఆ సంస్థానములన్నింటిలో యూదులు చెదిరిపోయి జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ యూదుల మీద
కక్షగట్టిన హామాను అనే ఒక దుర్మార్గుడు ఏం చేశాడనంటే రాజు చెవిలో జోరియగలాగా వీళ్ళ మీద లేనిపోయిన మాటలన్నీ చెబుతున్నాడంట. ప్రతి చోట హామానులు ఉంటారండి. నీ బ్రతుకు బాగుంటే నీ బ్రతుకును పాడు చేయటానికి నీ ప్రక్కనే హామాను లాంటి వాళ్ళు ఉంటారు. నీ వ్యాపారం బాగుంటే నీ వ్యాపారాన్ని నాశనం చేయటానికి వాళ్ళు ఎక్కడో ఉండరో, నీతోనే ఉంటారు, నీతోనే కలిసి ఉంటారు. నీ ఇంటిని నాశనం చేయటానికి, నీ వ్యాపారం నాశనం చేయటానికి, ఉద్యోగంలో నీ ఎదుగుదలను పతనం చేయటానికి, సేవలో నీ అభివృద్ధిని చూచి వారవలేక దానిని నాశనం చేయటానికి హామాను లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో రారు. సైతాను సాక్షాత్తు నీ దగ్గరకు వచ్చి నిలబడదో, హామాను లాంటి వ్యక్తులలో చొరబడి పతనం అవ్వటానికి అవసరమైన కార్యాలను చేసిద్దట. ఇక్కడ కూడా చూస్తే రాజు చెంతనే ఉన్నాడు, రాజు మంచివాడే, కానీ చెవులో చూరిగలాగా పదే పదే ఈ యూదుల గురించే చెప్తున్నాడంట. యూదుల అహంకారులు, యూదులు గర్వం, యూదులకి అది ఇది అని చెబుతున్నాడు. ఏంటి ఆడికి వచ్చిన బాధ హామానుకనంటే, మొర్దెకై అనేవాడట ఇతనికి వంగకయు నమస్కారము చేయకయు ఉండటమే ఎనలేని బాధ కలిగిందంట. ఇక తట్టుకోలేకపోయాడంట. రే ఏంటి నాకు నమస్కారం చేయట్లా, ఈ నాకు వంగట్లేదు, తల వంచట్లేదు అనుకున్నాడంట. కానీ దేవుని పిల్లలకేమో దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఒక మంచి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది అనంటే, నీ దేవుడైన యెహోవానయ్యున్న నాకు మాత్రమే మీరు సాగిలపడి నమస్కారము చెయ్యాలి. ఈ మాటను బట్టి వాళ్ళు వంగట్లేదంట. ఇక ఎక్కడ లేని కోపం పెట్టుకున్నాడు హామాను మొర్దెకై అనే యూదుని మీద. ఆ ఒక్కని మీద కోపం, జాతి మీద పగ తీర్చుకోవటానికి పూనుకున్నాడు. చివరికి యూదులందరినీ కత్తివాత ఒకదినానే సంహరించాలని నిశ్చయించుకున్నాడు. ఆ పరిస్థితుల్లోనంటండి ఎంత మంచి నిబంధన తెలుసా? ఎస్తేరమ్మ అంటుందంట, ఇదిగో నేను నశించదను. చూడండి ఒకసారి 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, 417వ పేజీ 16వ వచనం. నీవు పోయి శోషణ కోటనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. బా, ఎంత మంచి సమర్పణ అండి, ఎంత మంచి నిబంధన అండి. దేవుని సన్నిధిలో తోటి జాతి వారికి, తోటి తన ప్రజలకి, తోటి తన రక్త సంబంధికులకి ఆపద కలిగింది, ప్రాణ సంకటం వచ్చింది, ప్రాణాపాయంలో పడిపోయారు. ఇప్పుడు ఆ ప్రాణాపాయంలో పడిపోయిన వారి కొరకు ఎస్తేరమ్మ అంటుంది, నేను రాజు దగ్గరికి వెళ్ళటం నా ప్రాణ సంకటమే, అయినా సరే పోయితే పోయింది నా ఒక్క ప్రాణం, కానీ విషయం అన్న రాజుకు నేను చెప్తాను అని చెప్పి ఒక నిబంధన చేసుకుంటుంది. నా కొరకు మీరు అన్నపానములు మాని ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన చేయండి. ఈరోజు మనకేమి నిబంధన ఉంది? సంఘంలో ఎవరికైనా నష్టం కలిగితే, ఎవరికైనా రోగం కలిగితే, ఎవరికైనా వ్యాధి వచ్చి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ఎక్కడికి పోద్ది అక్క, చేసింది వచ్చింది అనుభవిస్తుంది, ఏం పర్వాలేదు అనుకుంటే నీవు నిబంధన గుంపులో ఉన్నదానివి, ఉన్నవాడివి కాదు. అన్నీ బాగున్నప్పుడు ఊపిరాడకుండా బలకరించి వందనాలు అక్క, వందనాలు చెల్లె, ప్రేసులాడు అన్నా అని ఆపద వచ్చినప్పుడు ముఖం కూడా తప్పించి ఈ రోడ్డుకి వస్తే ఆ దరిద్రం ఎక్కడ కనపడిద్దని పక్క రోడ్డు నుంచి వెళ్ళి అబ్బో దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే నిన్ను మించిన దొంగ భక్తులు లేనే లేరు. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. కొంతమంది ఉంటారు మాలాంటి దొంగ బోధకులు, మాలో కూడా ఉంటారు. కవరిస్తే గట్టి బోధ చేస్తారు, కానికిస్తే గట్టి బోధ చేస్తారు, భోజనం పెడితే గట్టి బోధ చేస్తారు. ఎప్పుడు మారి సస్తారో ఏమో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న ఒక మాట ఏంటనంటే, నీవు నిజంగా నిబంధన జనులతో ఒక నిబంధన కలిగి ఉంటే, దేవుని పిల్లలతో నిబంధన కలిగి ఉంటే, దేవుని పిల్లలతో ఒక ఒడంబడిక, ఒక తీర్మానం, ఒక నిర్ణయం, ఒక నిశ్చయిత కలిగి ఉంటే, దేవుడు నిన్ను ఎష్కోలు లోయలో ఉన్న ద్రాక్షల పంటలాగా సమృద్ధిగా నిన్ను కూడా ఫలింపజేస్తాడు.
చేస్తాడు. అన్నీ బాగున్నప్పుడు నిబంధన కాదు, ఏమీ లేనప్పుడు నిబంధనలో మనం నిలిచేవారిగా ఉండాలి. నిలవగలుగుతున్నామా? అన్నీ బాగున్నప్పుడు ఎవరో సంగతి మనకెందుకు, మన దగ్గర మనందరికీ తెలుసుగా. ఈ కళ్ళు బాగా చూచాయిగా, ఈ చెవులు బాగా విన్నాయిగా, తగిలి వందనాలు చెప్పిన వాళ్ళం, వాటేసుకున్న వాళ్ళం, అనురాగం పంచిన వాళ్ళం, ఒక బాధ రాగానే ఎంతమంది నీతో ఉన్నారో, ఎంతమంది మాట తప్పిపోయారో. మాటలు చాలామంది చెబుతామండి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడంట, మాట మంచి మాయ అంట, మాపటి భోజనం మీ అంట అన్నాడంట. మాటలు చాలా బాగుంటాయండి, మాటలు సోలాల్లాగా ఉంటాయండి. తెలివిగా నీకు ఒక్కదానికే మాట్లాడటం వచ్చు అనుకుంటున్నామేమో, నీకు ఒక్కడికే మాట్లాడటం వచ్చు అనుకుంటున్నామేమో. 4 సార్లు మాటలు అనిపించుకుంటే అవతలలో కూడా మాటలు బాగానే వస్తాయండి. ఇద్దరు ఈ మధ్య ఒక దైవజనుడు చెబుతుంటే అన్న, ఇద్దరు భార్యాభర్తలు కారులో వెళుతున్నారంట. నోటికి ఎంత దూలనంటే నోటి దూల తీసుకొచ్చే ఆ పరిస్థితులు ఎట్లాగుంటాయో తెలుసండి. భార్యాభర్త కారులో వెళ్ళేటప్పుడు సరదాగా ఏదో ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే మాట్లాడుకోపోయావు, కొంప కొల్లేరు చేసుకునే ఆ సిరాకు పరాకు మాటలు ఎందుకు? సరే మొత్తానికంట ఆ దూరం ప్రయాణం చేస్తూ ఉంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత బాగా పెద్ద గేదెలు దున్నపోతులు అడ్డం వచ్చినాయి అంట రోడ్డుకి. హార్న్ వేస్తున్నా తొలగట్లేదంట. వెంటనే ఏమన్నాడు తెలుసా? అన్నదంట, అయ్యి మొత్తానికి నీ జాతిలాగే ఉన్నాయి, మీ వాళ్ళకి చెందినవి అయ్యి దారికి అడ్డంగా వస్తాయి, నేనే దారిలో పోదామని అడ్డం వస్తారు మీ జాతి అన్నట్టుగా. ఏమండి అవి నువ్వు ఎంత ఆరును కొట్టినా తొలగట్లా, మీ జాతిలాగానే ఉన్నాయి అయ్యి అని అన్నదంట. ఏమో అనగానే వెంటనే ఆయన అన్నాడంట, లాగి గోప మీద కొడితే పంచాయతీ అయ్యేది. తెలివిగా ఆయన కొద్దిగా ఓర్చుకొని అన్నాడంట, నిజమే, నిన్ను చేసుకున్నాక ఆ బంధుత్వమే నాకు తోడైంది అన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు అయ్యి? అమ్మాయి తరపు వాళ్ళే. అందుకే మనం మాట్లాడే మాటలు కాస్తంత ఎట్లాగ ఉండాలనంటే దేవునికి ఉపయోగపడేవిగా ఉండాలి. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, నేను మొబైల్లో ఒక ఫోన్లో వాట్సాప్లో స్టేటస్ పెట్టినా, ఫేస్బుక్లో ఏదన్నా పెట్టినా ఎదుటి వాళ్ళ ప్రయోజనానికి పెడతా, కానీ ఎదుటి వాళ్ళని కత్తులతో బ్లేడుతో కోసినట్టు పెట్టేయి నచ్చవు. నేను లైవ్లో చెప్తా, అమ్మాయి ఒక పాదిరమ్మ మెతుకు దొరికి నాకు బతుకు మర్చిపోయి సిందేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. లాంబ పెట్టింది ఒకసారి, నాకు నషాలానికి ఎక్కింది. నేను వెళ్ళిన చోటల్లో చెబుతానే వంట. మనం పెట్టే స్టేటస్ కానీ, మనం పెట్టే వాక్యాలు కానీ ఎట్లాగుని ఉండాలనంటే కృంగిన వారిని లేవనెత్తేవిగా ఉండాలి. కానీ నువ్వు తీర్పు తీర్చి ఏదో పెడితే చివరికి నీకు నిబంధనలో పాలిభాగం ఉండదు. ఎష్కోలు అమోరీయుల ప్రధాని, ఆ ఎష్కోలు అతనికి సహోదరులు, వాళ్ళకున్న ఒక మంచి లక్షణం ఏంటనంటే దేవుని కోసం నిలబడిన, దేవుని కోసం సమర్పణ కలిగిన, దేవుని కోసం ఇల్లు వాకిలి దేశం బంధువులను అందరిని విడిచిపెట్టి వచ్చిన అబ్రాహాముకు ఆపదొచ్చినప్పుడు అబ్రహాము ఒంటరిగా వెళతంటే అంటున్నాడంట, నేను కూడా మీతో వస్తానయ్యా, నిబంధన చేసుకున్నాం కదా. అబ్రహాం గారు మీరు మాతో నిబంధన చేశారు, మేము నీతో నిబంధన చేశామయ్యా. ఈ కష్టం నీది ఒక్కడిది కాదయ్యా, మాది కూడా. ఆ లోతు నీకు కొడుకే కాదయ్యా, మాకు కూడా బిడ్డలాంటివాడేనయ్యా, మేము వస్తామయ్యా నీతో అన్నారంట. ఎస్తేరమ్మంటుంది, ఈ కష్టం నా ఒక్కదానిదే కాదు, నా జాతి అందరిది కనుక ఇప్పుడు నేను నశిస్తా, కానీ నా జాతి విడుదల కోసం నేను రాజు దగ్గరికి వెళతా, ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదంట. మరి నీ నిబంధన ఏంటి? నేను చెప్పి ఇన్ని రోజులైంది, దాదాపుగా సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల క్షేమం కొరకు ప్రతిరోజు కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది మరి ఆపదలో వచ్చారు. సరే మీకు బాధలు లేవులే, ఆయనకంటే బాధ వచ్చింది, ఆయన పెట్టుకుంటాడు. మాకేంటోదినా, మాకేం బాధ ఉంది? అమ్మో ఈయన ముత్యాలు వెళ్ళకుండా ఉన్నాడు, సత్యావు ఈరోజు పోట్లు అనుకుంటున్నావా? సరే నీకు బాధ లేదు, నువ్వు నిబంధనలో ఉన్నావుగా, కాసేపటికి రొట్టె ద్రాక్షరసం అబ్బో చాలా ఇదిగా తీసుకుంటావుగా, మంచిదేగా తీసుకునే నువ్వు నిబంధనలో ఉన్నావు. నిబంధనలో ఉన్న నీకు బాధలు లేవు, నాకు బాధ ఉంది. మరి నా కోసమన్నా వచ్చి ప్రార్థన చేయాలి లేదా? చెప్పరేంటండి మీరు? చేయాలి లేదా? మీకు బాధ కలిగితే నేను వచ్చి చేయాలా లేదా? ఆమెకు బాధ కలిగితే అందరం చేయాలి లేదా? నీకు బాధ కలిగితే ఆమె వచ్చి చేయాలి లేదా? మరి చేస్తున్నావా? చేయట్లేదనంటే మనం నిబంధన జనులవా? ఇక ఆలోచన చేసుకోండి, నేను చెప్పను. మరి దేవునికి స్తోత్రం. అబ్రాహాము జీవితంలో అబ్రాహాముకు ఆపద కలిగితే వాళ్ళు వచ్చి అంటున్నారంట, అన్నా అబ్రామా మేము కూడా నీతో వస్తాం. నిబంధన. దానియేలు జీవితంలో మనందరికీ తెలిసిన ఒక సంగతి,
ఏంటో తెలుసా? దానియేలు గ్రంథంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగోలు చెరపట్టుకొని తీసుకురాబడిన యూదులలో ఈ నలుగురు ప్రముఖమైన యవ్వన బిడ్డలు. ఆ రాజ్యంలో బానిసలుగా ఉన్న వీళ్ళకి ఒక ఆపద వచ్చింది. ముగ్గురు ఆ దగ్గరలో ఉన్నారు. ఏంటి ఆపదనంటే, ఓ రోజున రాజు నెబుకద్నెజరు కట కల వచ్చిందంట. కలగన్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటనంటే, కల చూస్తాడు కానీ వెంటనే కళను మర్చిపోతాడంట. కానీ కళ వచ్చిందనే సంగతి మాత్రం గుర్తుంటుందంట. ఇది ఎక్కడ గొడవ తెలియదు. ఏమండి, కళ వచ్చిందనే సంగతి గుర్తుంటుంది కానీ ఏం కళ వచ్చిందో తెలియదంట. సబ్జెక్టు మాత్రం గుర్తు ఉండదంట. మొత్తానికి ఈ రాజుగారు ఉదయాన్నే లేచి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని పిలిపించాడంట. ఏంటి నాయనా అంటే, ఏం లేదయ్యా, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ అర్థం ఏంటో మీరు చెప్పాలి అని చెప్పి అక్కడున్న జ్ఞానులని అలాగున అందరిని కూడబెట్టాడంట. వాళ్ళలో షడ్రకు, మెషకు, అబెద్నెగోలు కూడా ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఆయన లేచి అన్నాడంట, వీరుడు సూర్యుడిలాగా, ఎంత భాగ్యం ప్రభువా, ఇట్టే నీ కలభావం చెబుతాం, కళ ఏంటో చెప్పండి అన్నాడంట. మా నాయనే, కళ కూడా నువ్వే చెప్పు, కళ మర్చిపోయాను అన్నాడంట. ఈయనకు భయం పట్టుకుంది. ఇది ఎట్టాగనయ్యా, ఎట్లాగను కుదిరిద్దయ్యా, నీకు వచ్చింది కళ. కొంచెం ఎదురు సర్దుకోనండి, మీరు కొంచెం ఎదురు సర్దుకోనండి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యోలే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 హల్లెలూయా. వెంటనే ఇప్పుడు ఆ రాజు అంటున్నాడంటయ్యా, కళ కూడా మర్చిపోయా, కళ చెప్పాలి మీరే, దాని భావం చెప్పాలి. వీళ్ళందరూ అనుకుంటున్నారంట, ఇది ఎక్కడ సోద్యమయ్యా, నీకు వచ్చిన కళ మాకు ఎట్ట తెలిసిద్ది బాబా, ఏం మాటలయ్యా ఈ మాటలన్నానంటే, ఆ మతిలేని రాజుకి గతి లేక వీళ్ళు దొరికారు అంటున్నారంట. రేయ్, ఫలానా రోజు కల్లా మీకు టైం ఇస్తున్నా, ఈలోపు కళ భావాన్ని చెప్పారా సరే సరే, లేకపోతే మీ అందరి మెడకాయల మీద తలకాయలు ఉండవు, జాగ్రత్త అన్నాడంట. ఇక చూడండి, ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఏడుస్తున్నారు. ఈ సంగతి షడ్రకు, మెషకు, అబెద్నెగోలు వాళ్ళ స్నేహితుడైన దానియేలునికి కబురు పంపిస్తే, దానియేలు వచ్చి, అయ్యో వాళ్ళెవరో ప్రార్థనోళ్ళు కాదుగా, ప్రభువుకి వ్యతిరేకులు కదా, మనకు శత్రువులు కదా, మన ఎదుగుదలను చూసి వారవట్లేదు కదా, మనల్ని పతనం చేయటానికి, అగ్నిగుండంలో వేయటానికి, సింహాల బోనులో వేయటానికి తీర్మానించుకున్నోళ్ళుగా వాళ్ళు చచ్చారులే, వాళ్ళని ఎటు మనం అందరిని చంపలేం, వాళ్ళతో పాటు మనం కూడా పోతే పోదాములే అనుకోలేదంట. ఏం చేస్తాడో తెలుసా? దానియేలు అంటున్నాడంట, అయ్యో ఆపదలో ఉన్నారా, అయితే దేవుని సన్నిధిలో మన నలుగురు ప్రార్థనలో కూర్చుందామని ఆపదలో ఉన్న వారి యొక్క తోటి స్నేహితుల కొరకు దానియేలు ఆ ముగ్గురు స్నేహితులు కలిసి ప్రార్థన చేయగా, దేవుడు ఆ రాత్రి కళ భావాన్ని దానియేలునకు తెలియజేశాడు. ప్రార్థన చేసింది ఎంతమంది? నలుగురు. దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగోలు. కానీ ఆపద నుంచి బయటపడింది ఎంతమంది? ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరూ బయటపడ్డారంట. అందుకనే నువ్వు ఒక్కదాని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. మీరు రాకపోయినా మీ పేరెట్టి నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, దేవుడు ఏదో ఒక రోజు నిద్రపోతుంటే మీ కలవరింతలు పుట్టించడా, మీకు తెలియజేయడా, మీకు భారం ఏంటో బాధ్యత ఏంటో తెలియచేయడా, నిబంధనా జనుల యొక్క విలువేంటో మీకు తెలియజేయడా అని చెప్పి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం.
వానైనా వరదైనా మీరు పక్కనే ఉండి వర్షం వచ్చింది లేకపోతే వచ్చేవాళ్ళమే తడిసిపోతామని ఆగామని అంటారు. మేమో పంచవటి కాలనీ నుంచి తడిసి మొద్దయి జోరయ్యి ఎక్కడికి వచ్చాం. ఫ్యాన్ దెబ్బకి ఆరిపోతుంది. దేవునికి స్తోత్రం. చెప్పకూడదంట దేవుని సన్నిధిలో వంకలు కాదట, సాకులు కాదంట. నిజంగా మనం నిబంధన జనులం అయితే. నేను అడిగాను, మార్తా కోళ్ళు కనపట్టలేదు ఏంటనంటే అంక బాగుండలేదయ్యా అన్నారు. రైట్, మంచిది. ఇప్పుడు ఫోన్ చేసి పలకరించడం కన్నా ఎటు రోజు కూర్చుంటున్నాగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. హర్షాకి ఏంటి సంగతి, అది బాగానే తిరుగుతాడు, కనపట్టలేదు ఏంటంటే అయ్యా టైఫాయిడ్ జ్వరం అయ్యా. రైట్, మంచిది, ప్రార్థన చేద్దామండి. అట్లాగనే కాశీ గారి కుటుంబంలో అమ్మ పడిపోయింది మొన్న, ఆమె కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఇవన్నీ మీకు తెలియదు. ఇప్పుడు నేను చెబితే అరే ఎటు జరిగిందే, అయ్యో ఆంటీ ఎప్పుడు పడ్డావంటీ, బాబా హర్ష ఎప్పుడు వచ్చిందా నీకు టైఫాయిడ్, మామూలు జ్వరం అయితే బిళ్ళలు వేసుకోలేదా, టైఫాయిడ్ మొదలు పెట్టుకున్నవేంటి, ముట్టికాయలు పడవటానికి అది చెప్పేది. ఇప్పుడన్నా తెలుసుకొని మీరు ప్రార్థన చేస్తే, ఎదుటోళ్ళ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ పిల్లలకి ఏం చేస్తాడు చెప్పరే? ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ మాట అంటే మీ మనసులో అనుకుంటారు ఆయన అట్టనే చెబుతాడులేమ్మా. పాట ఉంది ఒకటి, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా. మేలు చేయకుండా ఉండలేడా? ఆరాధన చేస్తే మేలు చేస్తాడు. ఆరాధన చేస్తున్నావా? ఆరాధనలో భాగం ఏంటి? దేవుని సన్నిధిలోనికి రావటం, దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం వినటం, నీ హృదయాన్ని దేవునికి అంకితం చేయటం, దేవుడు నీకు ఇచ్చిన వాటిల్లో కృతజ్ఞతార్పణలు తీసుకొని రావటం. ఇది ఆరాధనలో భాగ్యం. వస్తున్నాంగా, బాగానే వస్తున్నాంగా. మరి మిగిలిన సంగతి ఏంటి? వాక్యం అనే మాట నిబంధన జనులతో మనకి మంచి సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు ఒక నిశ్చయితకు వద్దాం, ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం. దేవుడు నీ చేతి పనిని ఫలింప చేయాలనంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనంటే, ఎష్కోలు లోయలో పండిన ద్రాక్షలు ఎలాగునైతే విరబూసి పండాయో అట్లాగనే నీ జీవితంలో నీ చేతి పని, నీ వ్యాపారం, నీ ఉద్యోగంలో అభివృద్ధి కలగాలనంటే మనం కూడా ఈరోజు ఒక నిశ్చయితకు రావాలి. నిబంధన జనులతో ఆపదొచ్చిన ప్పుడు ఆపద వాళ్ళదే కాదు నాది అనుకునేటట్టుగా ఉండాలి. సంతోషంలో నువ్వు చెప్పనవసరం లేదు. అబ్బో ఎక్కడెక్కడి నుంచో వస్తాం, సంతోషంలో ఎక్కడెక్కడి నుంచో వస్తాం. కానీ బాధ కలిగితేనే రావాలిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, ఎవరు ఎష్కోలు చరిత్ర ఏంటనంటే, అమోరీయులు 7 జాతులు శపితమైనవే కానీ వాళ్ళల్లో ఆరంభంలో మూల పురుషుడిగా ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎష్కోలు. కానీ ఆ ఎష్కోలు అతనితో కూడా ఉన్నవారు కొంతమంది అంట దేవుని ఎరిగిన అబ్రాముతో నిబంధన చేసుకున్నారు. ఆయన ఆపదలలో అండగా నిలిచారు, ఆయనకు సహకారులుగా ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని దీవించాలనంటే మనం కూడా ఏం చేయాలండి? దేవుని పిల్లలకు ఆపద కలిగినప్పుడు ఆపద మందనుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి వద్దా? చెయ్యాలి. కొంతమంది ఏం చేస్తారనంటే మనుషుల మెప్పు కోసం గొట్టాల్లో వినపడిద్ది అనుకొని చేస్తారు. నేనేం చేస్తానన్నానంటే, మీకు తెలియటానికి, ఇదిగో నేను వచ్చాను అని తెలియటానికి, ఇదిగో గుళ్ళో ప్రార్థన జరుగుతుందని తెలియటానికి చిన్న ప్రార్థన గొట్టాలు పెడతాయి. దీనికే కొంతమందికి పాపం గుండెపోట్లు, బీపీలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకులే మళ్ళీ వాళ్ళని పంపించడం అని వెంటనే పోగండి, కొద్దిగా ఆగండి, మారు మనసు పొందిన తర్వాత పోతే పరలోకం వచ్చింది, అప్పుడే పోమాకండి. నేనే ఏం చేస్తున్నానంటే వాళ్ళు పోకుండా కొద్దిగా ప్రార్థన కొని ఒక పాట గురించి ఆపేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళికో పేరంటానికి డీజీ పెట్టుకుంటే అప్పుడేం బాధండి వీళ్ళకి. మగాళ్ళు బాగానే ఉంటారండి, ఆడవాళ్ళకి ఏమన్నా వ్యవహారాలు చెప్పుకోవటానికి అడ్డం వచ్చిందని ఎంత బాధో తెలుసండి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎక్కడో పాపం తల్లిళ్ళు ఊరు బయట ఆ చివరు ఉంటున్నారు, వాళ్ళకి వినపడాలి. ఒక్కోసారి వస్తారు, ఇదివరకు వస్తే తాళం వేసి ఉంటుంది, మెదలకుండా వెళ్ళిపోయేవాళ్ళు. కనీసం ఇది వినపడితే ఆ బాబాయ్ వచ్చాడు, ప్రార్థన పెట్టాడు, వెళదాములని ఊరు చివరి ఉన్న వాళ్ళకి గుర్తొచ్చిద్దని నేను పెడతా. ఈ సంగతి వీళ్ళకి తెలియక చెప్పాలనంటే గొట్టాల్లోనే చెప్పాలి. ఏంటి చెప్పటానికి కాదు, మేము ఇక్కడ ఉన్నామని తెలియటానికి. ఆ మధ్య యేసన్న గారు ఒక చిన్న సంఘటన చెప్పాడు. ఎప్పుడో 84-85 సంవత్సరాల్లో జరిగిన
ఒక సంఘటన. మొత్తానికి ఆయన అంట ఒక ఊరు వాక్యం చెప్పుకోవడానికి, అప్పట్లో ఏముంది, ఆ సంకన సంచి ఒకటి తగిలించుకొని ఆ సంచిలో ఒక చిన్న పాటల పుస్తకం, ఓ బైబిలు, ఆ కంజర ఒకటి ఉండేది. ఇక పాటలు పాడుకుంటా తిరిగేవాడు. సరే ఈయన వెళతా ఉన్నాడు, చీకటి పడిందంట. ఈలోగా ఆ ఊర్లో ఒక ఆయన చిన్న దీపం వెలిగించుకొని వస్తున్నాడంట. లాంతర్ లాంటిది ఉంటుంది కదా, ఆ దీపం వెలిగించుకొని వస్తున్నాడంట. ఆయనకి కళ్ళు కనపడినోడికి దీపం ఎందుకు అని చెప్పి ఈయనకు అనుమానం వచ్చి ఒక రోజున ఆ ఊర్లో 4 ఇళ్ళు భిక్షాటన చేసి ఎవరైనా ముద్ద పెడితే తిని అరుగు మీద చెట్టు కింద జీవితం కొనసాగిస్తున్నాడు. మొత్తానికి ఈయన ఏసన్న గారు అటు తిరుగుతూ ఉంటే ఆ చీకటి పడే ముందు, చీకటి పడిపోయింది దాదాపుగా, దీపం వెలిగించుకొని ఈయన వెళుతున్నాడంట. వెళతంటే ఈయన అడిగాడంట, ఇదిగో అన్నా అన్నాడంట. అయ్యా ఎవరు నువ్వు అన్నానంటే, నేను పాస్టర్ గారినిలే, పాటలు పాడుతూ తిరుగుతానుగా ఆయన్నే అన్నాడంట. సరే ఏంటయ్యా ఏంటి చెప్పండి పాస్టర్ గారు అంటే, ఏం లేదన్నా నువ్వు ఫీల్ అవ్వద్దు, నేను నిన్న ఒక ప్రశ్న చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, ఏంటో చెబుతావా కోపాడకుండా అన్నాడంట. అనగానే ఆయన అన్నాడంట, బాబా ఏంటో అడుగు చెబుతా అన్నాడంట. ఏం ఫీల్ అవ్వమాక, నీ కళ్ళు కనపడవు, నీకు దీపం ఎందుకు, ఆ దీపానికి కిరసనాలకు పావలానో ₹10 దండగా, మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి, నీకు దీపం ఎందుకన్నా అన్నాడంట. అంటే అప్పుడు అన్నాడంట ఆయన, అదే సంగతి పాస్టర్ గారు, ఈ దీపం నా కోసం కాదు, మరి ఎవరి కోసం అన్నానంటే, ఈ ఊర్లో చీకటి పడిన తర్వాత బాగా ఊరు బయట తాగేసి ఊళ్ళోకి వచ్చేటప్పుడే నన్ను తగిలి కళ్ళు కనపడలే అనే జాలి కూడా లేకుండా నన్ను గుద్దుకొని నన్ను తగిలి మళ్ళీ నా మీదే రివర్స్లో తిట్లు తిడతారు, కళ్ళు కనపడలేదురా అని అంటారంట. అందుకని ఈ దీపం ఉందనుకో, అరే ఎక్కడ ఒక మనిషి ఉన్నాడని ఆ దీపం దెబ్బకు గుర్తొచ్చి పక్కకి వెళ్ళిపోతారని పెట్టుకున్నాను అన్నాడంట. దీపం ఎందుకంట, ఆయన కోసం కాదంట. అటగిన గొట్టాలు ఎవరి కోసం, మైకులు ఎవరి కోసం, నా కోసం కాదు. అప్పుడప్పుడు మీరు తగులుతూ ఉంటారు, అసలు ప్రార్థనే పెట్టట్లేదమ్మా, అసలు ప్రార్థనే చేయట్లా, తలిపే తీయట్లా అని అంటారు. అందుకని మీకు వెలిగించి ఒకసారి హలో అనగానే మీకు బోలో అన్న అనకపోయినా ఆపేస్తా. దేవునికి స్తోత్రం. ఇక నుంచి మరి మీరు నిబంధనలో ఉంటారో నిబంధనలో ఉండరో అది మీ ఇష్టం. మీకు మేలు కలగాలనంటే, మీకు దీవెన కలగాలనంటే, మీకు ఆశీర్వాదం కలగాలనంటే, ఎష్కోలు అనే అమోరీయుల ప్రధాని అట దేవుని కుమారుడై ఉన్న అబ్రాముతో నిబంధన కలిగి ఉన్నాడు. ఎస్తేరమ్మ ఒక నిబంధన చేసుకుంటుంది, నా ప్రాణం పోయితే పోయింది కానీ నా జనులు పోవటానికి వీలు లేదు. మోషే ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాతో వస్తే తప్ప నేను అడుగు కూడా ముందుకి వేయలేను. మోషే ఒక నిబంధన చేస్తున్నాడు, అయ్యా అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయగానే వీళ్ళకి మాత్రం ఏ అపాయమో కలగలేదు. మరి ఈరోజు నీ నిబంధన ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఎష్కోలులాగా మనం ఫలించాలనంటే, ఎష్కోలు సంఘం అని పేరు పెట్టుకోగానే ఫలాలు వస్తాయని కాదు దాని అర్థం. అందరూ ఫలాలు అనుభవించారు. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఫలాలు అనుభవించిన వాళ్ళు ఎవరూ లేరు. బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలిగారు, ఏకాంగులు సంసారులు అయ్యారు, అనేక మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఆ దేవునికి తెలుసు, దేవునికే మహిమ. విరామం లేనంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు సాయంత్రం ముత్యాలు వెళ్ళాలి, కానీ మధ్యలో బెజవాళ్ళు ఇంకొక కార్యక్రమం ఏంటన్నానంటే, ముత్యాలలో వేమరపాళ్ళు ఆ ఫ్రాన్సిస్ సలోమి అని ఎప్పుడో ఆ ఊరు సువార్తకి వెళ్ళటానికి వాళ్ళే ముఖ్యం. సరే వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాం. ఆ అబ్బాయికి పెళ్లి చేసిన సంవత్సరానికే దేవుడు ఒక మంచి అమ్మాయిని ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి మొత్తానికి అబ్బాయి ఏమో విజయవాడలో ఉద్యోగం చేసుకుంటాడు, కుటుంబం విజయవాడ వచ్చింది, విజయవాడలోనే కలిసి ఆ అమ్మాయికి అన్నప్రాసన ఏదో చేసుకుంటారంట. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, డైరెక్ట్గా హైవే మీద వెళితేనేమో అంతంత మాత్రం, మళ్ళీ అటు పక్కకి వెళ్ళిపోయి అది ఎక్కడో ఆ ఊరు బయట ఒక చిన్న పేట, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి అటు వెళ్ళాలి. మేలు జరుగుతున్నాయి, కానీ నిబంధనలో చాలామందివి నిలిచిపోట్ల. యోనాతాను దావీదుతో నిబంధన చేస్తున్నాడంట, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడు, నా తండ్రి అయిన సౌలు చేతికి నిన్ను అప్పగించడు, నేను నీకు సహకారిని అవుతా, నిబంధన. మరి మీరు కూడా నిబంధన చేసుకుంటారా? దేవుని సేవకునిగా
సంఘ పరిస్థితులు అభివృద్ధి చెందటానికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దీవించబడటానికి. పైకి మనుషులు బాగానే ఉన్నారండి, ఇళ్లలో నుంచి బయటికి రాని ఆడోళ్ళు కూడా జీవనం కష్టమై బయటికి వెళుతున్నారండి. నాకు తెలుసండి పరిస్థితులు. నేను ఎందుకు ఈ వారం ఇట్లాగున్న ప్రార్థనలు కొనసాగించానంటే, అస్సలు కోతిబొమ్మ సెంటర్ దాటి వెళ్ళని వాళ్ళు కూడా ఈ రోజున జీవనం కోసం నడివీధులలో ఉండాల్సి వస్తుంది. ఆడపిల్లలు బాధేస్తుంది. ఇంకొక విధంగా దేవుడు దీని ద్వారా వాళ్ళకి ఏదో మేలు చేయబోతున్నాళ్లే అని అనిపిస్తుంది. మనం ఏంటనంటే ఫ్యాషన్ భక్తి అయిపోయింది. కమ్మింగ్, సిట్టింగ్, గోయింగ్ ఇవి మనకు బడవన్నట్టు ఉంది. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకి దీవెన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంకోసారి చెప్దామా? మన జీవితంలో ఏదో మనకు దొరుకుతుందిలే, మనకేం దిగులు లేదులే, తినటానికి ఉంది, ముప్పూట కాదు 30 సార్లు తిన్నా తరగనంత ఉందిలే అనుకుంటే కింకరుడే రాజు అవుతాడు, రాజే కింకరుడు అవుతాడు. ఈ రోజున మనకున్నదాన్ని, దేవుని పరిస్థితిని మర్చిపోతే ఒకసారి లేకుండా కూడా వచ్చింది. అన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలనంటే కాస్త దేవుని సన్నిధిలో జాగ్రత్త పడి ఇబ్బందులలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి సమర్పణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను రోడ్డు మీద వెళతా, కొన్ని పరిస్థితుల్లో చూచి కూడా అటు వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే, అయ్యో ఈ స్థలం దాటి బయటికి వెళ్ళని వాళ్ళు ఒక మంచి వెలుగెలిగి ఈరోజు ఈ స్థితికి వచ్చారే. సరే, ఒక విధంగా మంచిదే, ఒక విధంగా మంచిదే. ఏదో చెడ్డ పని చేయట్లేదుగా, కష్టపడి చేసుకుంటున్నారు, తప్పే ఉంది, కష్టపడి చేసుకుంటున్నారు. కానీ ఒక సేవకునిగా, ఎరిగిన వానిగా నాకుండే వేదన నాకు ఉంటుందిగా. ఎందుకు ఇలాగును బ్రతికి దేవుడు ఇన్ని పరీక్షలకు అప్పగిస్తున్నాడని బాధేసిద్ది. ఏదో మన ప్రాంతం అయితే అనుకోవచ్చు, ఎక్కడో బయట దానికి ఇంకొంతమంది ఎన్ని మాటలు అనుకుంటారో తెలుసండి. వాళ్ళు నిబంధనలు కాదండి, వాళ్ళు కొంపలు కొల్లేరులు చేసేవాళ్ళండి. కానీ దేవుని ఎరిగిన నీవు నేనున్నామే, ఆ పరిస్థితుల్లో వాళ్ళని చూచి అదే స్థానంలో నీ కొడుకో నీ కూతురో గనుక ఉంటే నువ్వు ఎట్ట తల్లడిల్లుతావో అట్లాగును మనం ఆలోచిస్తే అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కాబట్టి ఎస్కోలు లాగా మన ఫలభరితమైన అనుభవానికి రావాలనంటే దేవుని ప్రజల కొరకు నిబంధన కలిగిన వారిగా ఉండాలి. ఇంకొక మాట మీ జ్ఞాపకం చేయనా, ఎప్పుడైతే మనం నిబంధనలో ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంకొంతమంది నిబంధన చేసుకుంటారు కానీ ఒక్కసారికేనంట, ఇదిగో ఈ ఒక్కసారికే నువ్వు వచ్చావు నేను నీకు వచ్చా, ఇక చెల్లు అని అంటారండి, ఇక చెల్లు అని అంటారంట. కాదు, అట్లా కాదంట. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23, 24 వచనాలను చదువుకుందాం. వారు ఎష్కోలు లోయకు వచ్చి కొమ్మను కోసి మరియు కొన్ని దానిమ్మ పండ్లను, అంజూరపు పండ్లను తెచ్చిరి. కోసిన ద్రాక్ష గెలను బట్టి 22 చూద్దాం. 22 వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను వీళ్ళందరూ కూడా అక్కడ నివాసము చేస్తున్నారు అని అంటాడు. అంటే ఈ ఎష్కోలులో ఎక్కడున్నదని అంటే హెబ్రోనుకు సమీపాన ఉన్నది, హెబ్రోనికి కాస్త దిగువ బాగాన ఉన్నది. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సహవాసం. ఏంటిదంటండి అది? సహవాసం. ఇప్పుడు మనం ఫలభరితంగా ఉండాలనంటే లోయలోనికి రావాలి. ఏ లోయ అది? హెబ్రోన్ అనే సహవాసపు లోయలో మనము ఉండాలి. సహవాసం ఉండాలి. ఎవరితో సహవాసం ఉండాలి? దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి. తర్వాత దేవునితో మనందరికీ సహవాసం అనేది ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని అంటే అంతకంతకు ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడంట. అంచేత కూర్చున్న మనం అందరం ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు
నమ్మదగినవాడు. మీ అందరూ మారు మనసు పొందటానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడు ప్రేరేపించి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? యేసుతో కూడా సహవాసం కలిగిన వారిగా ఉండటానికి. ఎవరితో ఉండాలి మన స్నేహం? చెప్పండి, ఎవరితో ఉండాలంటే అండి? దేవునితో, ప్రభు అయిన యేసుతో మనం సహవాసం కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే సమృద్ధి అయిన ఫలభరితమైన దీవెనలతో మనల్ని నింపుతాడు. కనుక ఈరోజు ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు నేను గుర్తుపెట్టుకోవలసింది, ఎవరికైనా ఆపద కలిగితే వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో నిబంధనా జనులుగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కష్టాలలో ఉన్న వాళ్ళ కోసం మనం ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక నిబంధన ఉండాలి. దానియేలుకి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలుకున్న నిబంధన ఏంటో తెలుసా? అయ్యా, ఈ మాంసాహారం మాకొద్దు. ఎందుకని వద్దు అనంటే, అయ్యా ఈ మాంసమే మీరు వేరే అన్యమైన వాటికి బలి అర్పించారు కాబట్టి మేము యూదులం గనుక, మేము ప్రార్థనోళ్ళం గనుక, మా దేవుడు మాకు కట్టడిచ్చాడు గనుక మేము దానిని తిని అపవిత్రం చేసుకోకూడదు గనుక ఇవి మాకు ఏమీ వద్దు. ఈ మాంసం కానీ ద్రాక్షరసం కానీ మాకు వద్దయ్యా, పప్పు ధాన్యముతో కూడిన శాకాహారం మాకు ఇవ్వండి. ఎంత మంచి నిశ్చయిత అండి, ఎంత మంచి నిబంధన అండి. మనకు ఉంటుందా నిబంధన? రోజులో ఏది ఏమైనా 7:30 నుంచి 8:30 వరకు జరిగే ప్రార్థనలో నేను కూడా కూర్చుంటా, నేను కూడా పెదవిప్పి ప్రార్థన చేస్తా, నేను కూడా ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా, నేను కూడా ఆపదలో పడిన వాళ్ళని చూసి పళ్ళిగిలిచ్చి నవ్వకుండా రేపా గతి నాకు రాకుండా కాపాడు ప్రభువా, వాళ్ళని దానిలో నుంచి విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తానని నిబంధన చేసుకుంటే నిబంధనా జనులకు దేవుడు తోడయ్యుండి అంతకంతకు ఆశీర్వదించి అభివృద్ధి చేసి బహుగా ఫలింపజేస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయలేక ఒక నిబంధన చేసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళతా, దేవుని వాక్యాన్ని చదువుతా. నేను చాలాసార్లు చెప్తా, బైబిల్ గ్రంథాలు మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్నామా? బైబిల్ నిబంధన అంటే నేను డోలకు కొట్టి వెళ్తాలే, సేవలో నేను కూడా ఈరుణ్ణేలేని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా మనకి కోతలు కోయటానికి వెళ్తారు. పిల్లోడి సెలవులన్నీ తీసుకెళ్తున్నాం, లేకపోతే మీ అమ్మాయిని తీసుకెళ్తున్నాం. ఆ బుడదానికి కొడవలు పట్టుకోవటమే చేత కాదు, కానీ పెరిగింది, నీకన్నా ఒక జానెత్తు పెరిగింది, లెక్కలోకి సరిపోద్ది. సాయంత్రం కూలి ఇవ్వాలనంటే కొడవలు లేకపోతే కూలిస్తారా? కొడవలు పట్టుకొని కొయ్యకపోయినా లెక్కలో కూలి వచ్చిద్దా రాదా? కొంతమంది అంటారు బైబిల్ తెచ్చుకొని ఏం చేయనండి, నాకు చదువు రాదుగా. సాక్ష్యం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటారు బైబిల్ ఉంటే? చెప్పరే, అరే అన్నీ మీకు తెలిసే, మళ్ళీ బాగా తెలిసే మీకు, మరి ఎందుకు చేయరో నాకు అర్థం కాదే. ఈ మధ్య చదువుకున్న పిల్లలు అయితే ఫోన్లో తీస్తున్నారు, మంచిదే. నాకంటే కళ్ళజోడు లేనప్పుడు ఫోన్లో తీస్తా. మీకు అన్నీ బాగున్నాయిగా. బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండాలి. నువ్వు ఎన్నైనా చెయ్యి, గుడి ఉడువు, తుడువు, పన్నీరుతో గడుగు, మంచిగా ధూపం వేయి, అన్నీ చెయ్యి, కానీ దేవుని మందిరానికి రావాలి. వచ్చే నీవు బైబిల్ గ్రంథంతో రావాలి. వచ్చిన నీవు దేవుని మాటలు వినాలి, ప్రార్థన చెయ్యాలి. మన ఈ మధ్య పిల్లలు కొంచెం ఇక్కడికి వచ్చి చక్కగా ప్రార్థన అనగానే పెద్దవాళ్ళందరూ చక్కగా గలగలగలగల ప్రార్థన చేస్తుంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటారు ఈయన కళ్ళజోడు ఎట్టుకుంటాడు, నీకు తెలియదులే, ఈ కనపడదు సావదులే అనుకుంటున్నారు. నాకు బాగా కనపడిద్ది, నాకు దగ్గరదే కనపడదు, దూరమే బాగా కనపడదు అని మీకు చాలాసార్లు చెప్పా. దొరికారు. ఈ మధ్య చాలా కాలం నుంచి నేను ఖండితంగా చెప్పట్లా. కొన్ని తరాలు అయిపోయిన పిల్లలు కొంతమంది ఎదిగారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇప్పటికీ భయమే. దేవుని సన్నిధిలో చక్కగా కూర్చుంటారు వాళ్ళు, కట్టు కానీ బొట్టు కానీ. పిల్లలకి ఈ మధ్య చిన్నపిల్లలు లేని ప్రేమ ఎక్కువ అయ్యేసరికి ఆ ప్రేమ సులకనైపోయింది. కొంచెం ఖండితంగా ఇవ్వాల్సి వచ్చింది. మొన్న దేవుని సన్నిధికి వచ్చాక పిల్లలైన మీరు కూడా వాక్యం వినాలి, వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో చక్కగా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఒక నిబంధన చేసుకుందాం. సమయానికి ప్రార్థన అంటే ప్రార్థనకి వెళదాం. సంఘంలో ఎవరికైనా ఆపదంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. సంఘంలో ఎవరికైనా ఇబ్బంది అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఒక నిబంధన అని చెప్పేవులే అయ్యా, నీ వారం చెప్పి వచ్చే వారం ముత్యాల్లో ఉంటాను, భలే చెప్పేవులే, ఓహో వెళ్ళయ్యా
అని అంటున్నావా? నేను ఎక్కడున్నా మీ కొరకు తప్పకుండా ప్రార్థన. మేము కూడా చేస్తాంలే, సీరియల్ చూస్తా, కార్తీక దీపం చూస్తా, మేము కూడా చేస్తాంలే. చూడు, నీ ఇష్టం వచ్చినంతకాలం చూడు, నీ ఇంటి దీపం మారిపోయేదాకా చూడు, ప్రార్థన మానేసి. నేనేం చేస్తా చెప్పండి? అప్పుడు పడతా వచ్చి, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించి. హల్లెలూయా. మన గుంటూరు జిల్లా కొత్తపల్లిలో మనకు సంఘం ఉంది కదా, ఒక ఆమె వచ్చింది. 3 రోజులు కోటాలు, 3 రోజుల్లో చక్కగా ఆదివారం వచ్చింది, శుక్రవారం రాలా, శనివారం రాలా. నేను అడిగా, అమ్మాయి 2 రోజులు రాలా, ఏం పాట పాడావమ్మా, చక్కని పాట పాడావంటే ఈ పాటే పాడిందాము. నా దీపం వెలిగించువాడవు నీవే పాడింది. ప్రసంగానికి ముందు ఇచ్చారు, మాలో సింగర్లే, అందుకనే ఇచ్చారు. సొత్తది అమ్మాయి చూసిద్ది లైవ్, మంచిదేగా, చిన్నపిల్లలేగా. మొత్తానికి బాగా పాడామమ్మా, భలే పాడేవరో, పచ్చులు ఆలకించడమే కానీ పాదిరి నేను బాగా చెవులు అప్పగించుకొని ఆలకించా. నేను గుడివాడి నుంచి శుక్రవారం వచ్చా, శనివారం వచ్చా, ఆదివారం వచ్చి వాకింగ్ చెబుతున్నా, దూరం నుంచి ఎంత దూరం వచ్చాను, మరి శుక్రవారం కనపడలేదే అని అంటే, మరండి పని కాలేదన్నది. వెంటనే ఆఖరిలో ప్రార్థన చేయించుకోవటానికి వచ్చిందిగా. పక్కన వాళ్ళ అమ్మాయి 5th క్లాస్ చదివే అమ్మాయి అండి, కార్తీక దీపం సినిమా చూస్తా పప్పుచారు అనుకొని నీళ్లు గడిగి పోసిన డాకలో ఉన్న ఎంగిల్ నీళ్ళు పోసిందండి అమ్మ నా ప్లేట్లో అన్నది. ఏం దీపం చూసిందంట, ఏడకొచ్చి ఏ పాట పాడుతుంది మళ్ళీ, సుడిగాలిలోనైనా జడివాన. తపలా కొద్దిగా సౌండ్ పెట్టి వినపట్లేదు అని అంటుంది మళ్ళీ. అబ్బా ఎంత చక్కనోళ్ళు వీళ్ళు అని వందన జనులు. జాగ్రత్త జాగ్రత్త, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ దేవుని సన్నిధిలో ఒక నిశ్చయిత. మన జోరు వాన చూచాను, ఇక లాభం లేదనుకున్న దారులన్నీ జారిపోతున్నాయి, మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తున్నా అన్న, కారు వేసుకొని వచ్చా, ప్రార్థన పెట్టేశాను, వెళ్ళిపోయారు. వస్తున్నారు, కొద్దిమంది వస్తున్నారు, ద్వారక, నాగమ్మక్క, ఆ తర్వాత మన చిన్న మరియమ్మ, మధ్య మధ్యలో రూతు, తను మరి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటుందిగా, అట్లాగనే పిల్లలు వీళ్ళు వస్తున్నారు. మొత్తానికి దేవుని దయ వలన సాగటానికి దేవుడు సహాయం చేశాడు. కానీ వాటి ద్వారా దేవుడు నాకు మేలు చేశాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయడానికి పిల్లలు వస్తున్నారు, మన హర్షిత వీళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే, ఇక ఒక నిశ్చయిత తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఇదివరకు ప్రతిరోజు ఆలయంలో ప్రార్థన జరిగినప్పుడు దేవుడు మీ కుటుంబాలకు మేలు చేశాడు, మీ ఇంటిళ్ళ పాదిని దీవించాడు. మళ్ళీ మనం అట్లాగనే చేద్దాం, పూర్వపు వైభవాన్ని పొందుకుందాం. మూడుబారిన జీవితాలని ఫలభరితంగా చేసుకోవటానికి, ఎష్కోలు అనుభవంలో ఫలభరితమైన పంట పండినట్లుగా మన బ్రతుకులు కూడా ఫలించటానికి, దీవించబడటానికి నిబంధన చేయబడిన జనులతో సహవాసం కలిగి ఉందాం, దేవునితో సహవాసం కలిగి ఉందాం. ప్రార్థనలో ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మేలు పొందుకోవటానికి, ఫలభరితంగా ఉండటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరం ప్రార్థన చేద్దామా? మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, తన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేయక చిగురింపజేసి ఫలింపచేసే దేవుడు. కూర్చున్న మనలో అనేక మంది కష్టాల్లో ఉన్నాం, పైకి సంతోషంగా కనపడుతున్నాం. లోకంలో మన జీవితాలన్నీ నటన, దుఃఖం ఉంది లోపల, కానీ పైకి సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తున్నాం. చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని కష్టాలు. ఈ జీవిత రంగం మహనీయమంత నాటక రంగముగా ఉన్నదే అని అంటాడు కదా.
ఎంతకాలం దేవుని ఎదుటికి వచ్చి నాటకానికి తెర తీసి ఆయన ఎదుట మన తప్పిదాలను మనం ఒప్పుకుందాముగా, మనకున్న బాధలేవో ఇబ్బందులేవో ఆయనకి చెప్పుకుందాముగా. ఏదో వాడుకలాగా దేవుని సన్నిధికి ఆలయానికి వచ్చి వెళ్ళటం కాదండి. ప్రార్థన చేద్దామనంటే ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటే ఆయనే చేసి పంపిస్తాడులే అనుకోవటం కాదండి. నువ్వు అడగవా? నోరు తెరిచి అడగవా? ప్రభువుని అడగవా? ప్రభువు, నా జీవితం ఇట్లాగైపోయిందయ్యా, ఒకప్పుడు నా పరిస్థితి ఎలాగునుండేది, కానీ ఈ రోజు ఎలాగున అయిపోయిందయ్యా. ప్రతి కష్టంలో నీవు నా తోడుగా ఉండి మరల పూర్వపు వైభవాన్ని ఇచ్చే దేవుడు కదయ్యా. దేవుని అడగవా? దేవుని సన్నిధిలో ఈ రోజైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేసావా? అన్నీ బాగున్నప్పుడు సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేయటం కాదు, సంఘానికి ఆపద కలిగినప్పుడు, సంఘంలో ఉన్న తోటి వారికి ఇబ్బంది కలిగినప్పుడు వారిని తోడబుట్టిన వాళ్ళు అనుకొని నీకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేద్దామండి అందరూ. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, అందరం స్వరమెత్తి, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించగా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీయోరన్న నన్ను నాటితివా, జీవజలముల ఊటయైనా నీయోరన్న నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఎవరికి వారు మీ జీవితంలో మీ పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. అక్కడ ఇక్కడ చెప్పుకొని కన్నీరు కారుస్తున్నాం. దేవుని సన్నిధిలో నిండు మనసుతో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నావా? మందిరానికి వస్తున్నావా, వెళుతున్నావు? కష్టాలు ఎక్కువైపోతున్నాయి అంటే ప్రార్థన చేసేవాళ్ళ కష్టాలు ఉండవని నేను అంటల్లా, కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆ కష్టకాలములో నుంచి దేవుడు నిన్ను రెట్టింపు మేలులతో దీవిస్తాడు. కనుక ఈ పగటి కాల సమయంలో నీ ప్రక్కనున్న వాళ్ళను గురించి మర్చిపోయి ఒక 5 నిమిషాలు నోరారా
హృదయాన్ని కుమ్మరించి నీ బాధ ఆయనకి చెప్పుకోవా? మూసిన కన్ను తెరవక ఆయనకు మాత్రమే మన ఆర్తధ్వని వినపడేటట్లుగా ప్రార్థన చేయవా? కష్టాలు అనుభవిస్తున్నాం, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాం, నిందలకి నిట్టూర్పులకి లోనైపోయాం. అనేక మందికి నీ జీవితం పలచనగా చేయబడింది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేయవా? ఒక 5 నిమిషాలు పెదవులు విప్పవా? నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుడు నువ్వు ఈరోజు అడిగేది నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడండి. మీకోసం దాదాపుగా ఈ వారమంతా మానక ప్రతిదినం కుటుంబాశీర్వాద కూడికని మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. కనపడకపోయినా మీ అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేశాం. మీ బాధలేంటో తెలుసుకొని, మీ అవసరాలేంటో తెలుసుకొని, కారణం నా మట్టుకు నేను ఎష్కోలు లోయలో ఉన్నా, నిబంధన జనులయ్యున్న మీ క్షేమం నా క్షేమం అనుకున్నా, మీ బాధలు నా బాధలు అనుకున్నా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడన్నా రూఢి అయిన నమ్మకం నాకున్నది కనుకనే నేను చేశా. ఈరోజు మీ పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు నా పిల్లలను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎవరికి వారు ఒక 5 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. పిల్లల విషయం కాస్త ప్రక్కన పెట్టండి, డిస్టర్బెన్స్ చేయొద్దు. నీ మట్టుకు నువ్వు నిండు మనసుతో 5 నిమిషాలు ప్రార్థన చేసుకో. ఈరోజు ఒక నిబంధన చేసుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యా, అనేక రీతులుగా ఒకప్పుడు సంఘంలో వెలిగి, ఒకప్పుడు సంఘంలో ఉజ్జీవంగా ప్రవర్తించి ఈ మధ్య కాలంలో వెనుకబడిపోయానయ్యా, ఆలయానికి రాకపోతున్నానయ్యా, వచ్చిన ప్రార్థన నడవట్లేదయ్యా, వచ్చినా నీ మాటలు వినలేకపోతున్నానయ్యా, నిద్రాభారమయ్యా, విసుగుదలయ్యా, నిర్లక్ష్యమయ్యా, అందుకే నా కుటుంబానికి ఇన్ని కష్టాలు వచ్చాయేమో. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇది మొదలుకొని నేను నీ సన్నిధిలో గడుపుతానయ్యా. ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తానయ్యా, ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేస్తానయ్యా. ప్రభు సన్నిధిలో వేడుకోవా? హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కోరుకోవా? ఒక చిన్న ప్రార్థన. ఈ జీవితం ఎంతకాలం ఉంటుందండి? మనం ఇంకాసేపటికి ఉంటామో ఉండమో మన